రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోడి చెరువు ఉందో ఆ కోడి చెరువు 10 ఎకరాలు ఒకవేళ నిజంగా చెరువు అయితే కనుక నేను ఇచ్చేస్తా అని అన్నారో పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి తెలంగాణ కవిత గారు, కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు గట్టిగా దాని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇచ్చేస్తానన్నారుగా 10 ఎకరాల భూమి, ఇచ్చేయండి మరి, లేట్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ ఏం మాట్లాడిందో వీడియో పెడతాను ఖచ్చితంగా, మీరు వీడియో చూదురు. కానీ పవన్ కళ్యాణ్ గారికి నన్ను అడిగితే కనుక వాస్తవంగా ఆ కోడి చెరువు ఏదైతే ఉందో ఆ కోడి చెరువు నేను ఇచ్చేస్తా అని అనటంతో తెలంగాణ వాళ్ళు సద్దుమణిగిపోతారు, పర్వాలేదు ఇంక ఇచ్చేస్తా అన్నారు కదా సైలెంట్ అయిపోతారు అని అనుకున్నారేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకుని ఉంటారు, కానీ అలా అయితే జరగట్లేదు. అక్కడ ఇచ్చే వరకు వదిలిపెట్టేట్లేరు వాళ్ళు. ఆ 10 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ గారు వెనక్కి రాసిచ్చే వరకు వదిలిపెట్టేటట్లేరు. పైపెచ్చు ఏంటి ఏదో దాన ధర్మం చేసినట్టు, ఏదో మీ భూములు ఊరికి ఇచ్చేట్టు మాట్లాడుతున్నారేంటి? అవసరమైతే మీ మీద చర్యలు తీసుకోవాలి, అవసరమైతే కేసులు పెట్టాలి. ఎందుకని ఏంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఎఫ్టీఎల్లో ఉందో చెరువులో ఉందో అది మీరు కొనడమే క్రిమినల్ యాక్టివిటీ కాబట్టి అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అంటే ఏపీకి తెలంగాణకి ఎంత తేడా ఉందని అనిపించింది నాకు. ఒకసారి వీడియో మొత్తం చూద్దరు. కానీ చూసే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కవిత గారు ఊరుకునేటట్లేరు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరిని అంటారు మీరు? నాగేశ్వరరావు గారి గురించి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా సీరియస్ అయ్యారు కవిత గారు. కాబట్టి మా బిడ్డల్ని మా జాగీర్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడదే. మీరు తిరుగుతున్న కార్లు కావచ్చు, మీరు ఉంటున్న ఇళ్ళు కావచ్చు. అంతేకాదు ఇంకా గద్దర్ గారి గురించి కూడా అంటే గద్దర్ గారికి నేను కారు కొనిచ్చా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, కారు మీరు కొనివ్వడం ఏంటి, మా డబ్బులేవి అన్నట్టుగా మాట్లాడారు. నేను కుదిరితే అంటే గద్దర్ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా కవిత గారు నేను పెడతాను వీడియోలో. అవన్నీ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి చెప్తాను, లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వీడియో చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇరిగేషన్ రికార్డులో 10 acres శిఖం భూమి అని ఉన్నది. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలో ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి.
మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టి వేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టి వేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దరన్నను పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో ఎవరు తెలియదు. కానీ జనరల్గా ఏమంటారు అంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు? తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది.